వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ది డిబేట్. సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయింది. ఇది చాలా కాలంగా చర్చల్లో ఉంది. చాలా కాలంగా సిబిఐ మీద ఈ ఆరోపణ వినబడుతుంది, నడుస్తూనే ఉంది. కాకపోతే కొంతమంది అంటారా మరి అంత ఇదిగా కుమ్మక్క అయిపోతారా అని. లేదు, సిబిఐని జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు. సిబిఐనే కాదు మరికొన్ని వ్యవస్థలను కూడా జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేశాడు. అందుకనే కనీసం కోర్టు వాయిదాలు కూడా వెళ్లకుండా 12 సంవత్సరాల నుంచి బెయిల్ మీద హ్యాపీగా ఎంజాయ్ చేస్తున్న లైఫ్ అనేది ఓపెన్ సీక్రెట్. మరి ఇప్పుడు సిబిఐ నిందితుడితో కుమ్మక్కయింది, జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయింది అనే మాట ఇప్పుడు మళ్ళీ ఎందుకు వచ్చింది? ఏదో అక్కడ రోడ్డు మీద రచ్చబండ మీదనో లేదా దారిని మీద దానిలో మాట్లాడుకుంటే ఏదో అనుకోవచ్చు. ఏకంగా సుప్రీంకోర్టులో వచ్చింది ఈ మాట. సుప్రీంకోర్టులో అడ్వకేట్, సీనియర్ అడ్వకేట్ స్వయంగా సుప్రీంకోర్టులో జడ్జిల ముందు మాట్లాడిన మాట ఇది. సిబిఐ జగన్మోహన్ రెడ్డితో కుమ్మక్కయింది, అందుకనే డిశ్చార్జ్ పిటిషన్లు విచారణకు రావు. జగన్మోహన్ రెడ్డి వాయిదాలు అడిగితే సిబిఐ అడ్డుపడదు. కనీసం ఎందుకు ఇన్ని వాయిదాలు ఇస్తున్నారు, మాకు సమర్థం కాదు, ఆయనకు వాయిదాలు అతను రావాలి, ట్రయల్ జరగాలి, ఆ బెయిల్ రద్దు చేయాలనే మాట ఎందుకు మాట్లాడడం లేదు సిబిఐ అనేది చాలా కీలకమైన చర్చ. దాదాపు ఇది నాలుగో వాయిదా. సుప్రీంకోర్టులో జగన్మోహన్ రెడ్డి కేసుల విచారణ, అక్రమాస్తుల కేసుల విచారణ ఎందుకు లేట్ అవుతుంది, ఎందుకు ఇన్ని సంవత్సరాల నుంచి సాగదీస్తున్నారు అని చెప్పి సుప్రీంకోర్టు అడిగిన తర్వాత ఇది 4వ వాయిదా. నిజంగానే ఎందుకు సాగదీస్తున్నారు, ఎక్కడ లోపం ఉంది? డిశ్చార్జ్ పిటిషన్లు కుప్పలుగా ఉన్నాయి. ఒక్క డిశ్చార్జ్ పిటిషన్ కూడా ఇంతవరకు తెమలేదు. అసలు ఈ డిశ్చార్జ్ పిటిషన్లు ఎందుకు వేస్తున్నారు వేసేవాళ్ళు? డిశ్చార్జ్ పిటిషన్లు వింటున్న జడ్జిలు వాటి మీద ఒక నిర్ణయం తీసుకోకుండానే ట్రాన్స్ఫర్ అయిపోవడమో రిటైర్ అయిపోవడమో ఎందుకు జరుగుతోంది? ఇదంతా ఒక ప్లాన్ ప్రకారం జరుగుతోందా? ఈ అనుమానాలన్నీ ఈ కేసుల వెనుక ఉన్నాయి. ఇప్పుడు సుప్రీంకోర్టులో అదే చర్చ జరుగుతోంది. 5 జడ్జిలు మారారు ఈ జగన్మోహన్ రెడ్డి ఈ కేసుల విచారణ మొదలెట్టిన తర్వాత. అది ట్రయల్కే రాలేదు, విచ్చలవిడిగా డిశ్చార్జ్ పిటిషన్లు వేస్తున్నారు. డిశ్చార్జ్ పిటిషన్లు వింటున్న జడ్జిలు వాటి మీద నిర్ణయం తీసుకోకుండా ట్రాన్స్ఫర్ వెళ్ళిపోతున్నారు. ఈయనేమో కోర్టు వాయిదాలకు రాడు. వాయిదాలకు ఎందుకు రావట్లేదు అని చెప్పి సిబిఐ కోర్టు వారిని అడగదు, మా వాయిదాకి పిలిపించండి అని అడగదు. మాకు అనుమానం వస్తుంది నిందితుడికి సిబిఐ కూడా సహకరిస్తుందేమో అని జగన్మోహన్ రెడ్డి బెయిల్ రద్దు చేయాలని పిటిషన్ వేసిన రఘురామకృష్ణంరాజు తరపు న్యాయవాది సుప్రీంకోర్టులో ఏకంగా సిబిఐని నిలదీశాడు. జడ్జిల ముందు సిబిఐని కడిగి పారేశాడు. సిబిఐ ఇప్పటి వరకు పంజరంలో చిలకని, లేకపోతే కేంద్రంలో ఎవరు చెబితే వాళ్ళు చెప్పినట్టు నడుస్తుందని, ఎవరు అధికారంలో ఉంటే వాళ్ళ చేతుల్లో ఆడుతుందని ఇలాంటి ఆరోపణలు ఉన్నాయి. సంవాట్ అది కరెక్ట్ కూడా కొన్ని సందర్భాల్లో క్లియర్గా అర్థమైపోతుంది. ఇగో ఇలాంటి సందర్భంలో కేంద్రంలో ఉన్నోళ్లే కాదు ఎవడైనా ఆడించవచ్చు సిబిఐని అనేది ఇక్కడ దీన్ని బట్టి మనకు అర్థమవుతుంది. ఇవాళ దేశం ముందు సిబిఐ నగ్నంగా నిలబడుతుంది. మరి ఎందుకు అంత దేశ అత్యున్నత దర్యాప్తు సంస్థకి ఆ స్పృహ ఎందుకు లేదు అనేది ఎవరికి అర్థం కావట్లా. జగన్మోహన్ రెడ్డికి సంబంధించి అక్రమాస్తుల కేసే కాదు, వివేకానంద రెడ్డి హత్య కేసు కూడా సిబిఐ దగ్గరే ఉంది. అది అలాగే జీళ్లపాకం సీరియల్ లాగా సాగుతూ ఉంటుంది. అసలు ఇప్పుడు ఎక్కడుందో కూడా తెలియదు, విచారణ జరుగుతుందో లేదో కూడా తెలియదు. ఎంత సిగ్గుచేటంటే జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు సిబిఐ దేశంలో ఉన్న అత్యున్నత దర్యాప్తు సంస్థ ఆఫ్టర్ ఆల్ ఒక నిందితుడిని హాస్పిటల్లో వెళ్ళి విచారించలేకపోయింది. ఆఫ్టర్ ఆల్ ఒక కేసులో నిందితుడిని ఆయన హాస్పిటల్లో ఉన్నాడని హాస్పిటల్కి వెళ్ళి విచారించలేకపోయింది. చెడు కూడా ఆడేశారు సిబిఐని. ఎవరు ఆడారు అంటే మళ్ళీ ఏపీ పోలీసులే. ఏపీ పోలీసులు సిబిఐని ఎంటర్ కానీ వాళ్ళ హాస్పిటల్లోకి. ఇంకెందుకు సిబిఐ ఈ దేశంలోని ఒక కేసు విచారించలేని, ఒక నిందితుడిని మాట్లాడలేని సిబిఐ ఈ దేశానికి సంబంధించిన నిందితులు వేరే దేశాల్లో ఉంటే ఏం పట్టుకొస్తారు? ఇంత పరువు తక్కువ
వ్యవహారం ఎందుకు చేస్తోంది సిబిఐ? సుప్రీంకోర్టులోనే ఇది నిందితుడితో కుమ్మక్కైపోయింది అనే ఆరోపణ ఎదుర్కొనే స్థాయికి సిబిఐ పరువు ప్రతిష్టలు దిగజారాయంటే సిబిఐని సంస్కరించాల్సిన అవసరం వచ్చిందనేది మనకి ఇప్పుడు కనబడుతోంది. మరి సంస్కరించాల్సింది ఎవరు అంటే మళ్ళీ కేంద్ర ప్రభుత్వం సంస్కరించాలి. ఈ కేంద్ర ప్రభుత్వం ఎంతవరకు సిబిఐని పైన చేయనిస్తుంది అనేది అది ఇంకో ప్రశ్న. కేంద్రంలో ఎవరు అధికారంలో ఉండొచ్చు, కాక బీజేపీ ఉండొచ్చు, కాంగ్రెస్ ఉండొచ్చు, సంకీర్ణ ప్రభుత్వాలు ఎవరైనా ఉండొచ్చు. ఈ కేంద్రంలో అధికారంలో ఉండేవాళ్ళు సిబిఐని ఎంతవరకు స్వేచ్ఛగా పని చేయనిస్తున్నారు అనేది ఇంకొక ప్రశ్న. వాళ్ళు పని చేయనిస్తే వీళ్ళు చేస్తారు, అక్కడ వాళ్ళు అడ్డుకుంటే వాళ్ళు పని చేయరు. వాళ్ళకేవో రాజకీయ కారణాలు ఉంటాయి. ఇవాళ అదే ప్రజల చర్చ జరుగుతోంది. జగన్మోహన్ రెడ్డి కేసుల్లో సిబిఐ అంత చొరవగా వెళ్ళలేకపోవడే కారణం ఒకటి, జగన్మోహన్ రెడ్డి మేనేజ్ చేస్తున్నాడు సిబిఐని, ఇతర వ్యవస్థల్ని. అలాగే కేంద్రం కూడా జగన్మోహన్ రెడ్డికి సహకరిస్తోంది. అందుకే సిబిఐ ముందుకు వెళ్ళడం లేదు అనేది వాళ్ళ జనంలో ఉన్న చర్చ. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ బీజేపీ శాఖలో ఈ చర్చ ఒకటి మొదలైంది, ఈ అంతర్మదనం మొదలైంది. జనం మనల్ని నమ్మటం లేదు. మొన్న తెలుగుదేశంతో లేదా జనసేన కూటమిలో మనం ఉండబట్టి ఆ 4 సీట్లు వచ్చినాయి, కానీ లేకపోతే మన పరిస్థితి ఏమై ఉండేది? తెలుగుదేశంతో పొత్తు పెట్టుకున్న జనసేన పార్టీ 21కి 21 సీట్లు గెలిచి 100% స్ట్రైక్ రేటుతో ఉంటే మనం అట్లా ఎందుకు చేయలేకపోయాం? ఎందుకు అంటే జనానికి మన మీద నమ్మకం లేదు. ఎందుకు మన మీద నమ్మకం లేదు అంటే మనం జగన్మోహన్ రెడ్డిని ఎంకరేజ్ చేస్తున్నాం, జగన్మోహన్ రెడ్డిని సపోర్ట్ చేస్తున్నాం. జగన్మోహన్ రెడ్డికి కేసుల్లో ఊపిరి పీల్చుకునేలాగా, కేసుల్లో శిక్ష పడకుండా లేదా బెయిల్ రద్దు అవ్వకుండా జగన్మోహన్ రెడ్డిని కాపాడుకుంటూ వస్తున్నాం అని జనం నమ్ముతున్నారని ఏపీ బీజేపీ నాయకులు నిన్న అమిత్ షా ముందు గోడు వెళ్ళబోసుకున్నారు. ఇది పరిస్థితి, మన పరిస్థితి గ్రౌండ్ లెవెల్లో ఆంధ్రప్రదేశ్లో. ఇలా ఉంటే మన పార్టీ ఇక్కడ బతికేదెలా, బట్ట కట్టేదెలా, మహానుభావ మీరు ఇలా చేస్తే అని ఆయన ఆశ్చర్యపోయాడంట. మనం ఎక్కడ సహకరించాం? మనం జగన్మోహన్ రెడ్డి హయాంలో తప్పుల్ని మనం తప్పు పట్టాం కదా, అది కదా, ఇది కదా అని ఆయన ఏదో అన్నారట. సో ఇప్పుడు ఏం చేయాలి మరి? జగన్మోహన్ రెడ్డి బీజేపీ అలాయ్ బలాయిగా ఉన్నారు అని ప్రజల్లో ఉన్న అనుమానాన్ని తొలగించాలంటే ఇప్పుడు ఏం చేయాలి అనే దాని మీద అమిత్ షా వాళ్ళకే కొన్ని సూచనలు చేశారట. ఆ సూచనలు ఏంటి? జగన్మోహన్ రెడ్డికి సంబంధించిన కేసులు ముందుకు సాగేదన్నాడు, ఈ వాయిదాల మీద వాయిదాలు ముగిసేదన్నాడు, జగన్మోహన్ రెడ్డి కోర్టుకు వెళ్ళేదన్నాడు, ఆ బెయిల్కు సంబంధించి తీర్పు వచ్చేదన్నాడు, జగన్మోహన్ రెడ్డి దోషిగా అయినా తేలాలి, నిర్దోషిగా అయినా తేలాలి. ఈ రెండింటిలో ఏదైనా జరగవచ్చు, తప్పేం లేదు. ఒకవేళ ఆయన అక్రమాస్తుల కేసులో నిర్దోషిగా తేలి కడిగిన ముత్యంలో బయటకైనా రావచ్చు తొందరగా విచారణ పూర్తి అయితే, లేదా దోషిగా తేలి మళ్ళీ జైలుకైనా వెళ్ళొచ్చు. ఈ రెండిట్లో ఏదో ఒకటి జరగాలి. కానీ ఇలా ఎందుకు ఇంతకాలం చేసి సిబిఐని నగ్నంగా పరువు ప్రతిష్టలు తీసేసి దేశ ప్రజల ముందు దోషిగా నిందితులు తప్పించుకుంటారు, దోషిగా సిబిఐ నిలబడుతుంది? దీనికి కారణం ఎవరు? ముగింపు ఎక్కడ? చిన్న బ్రేక్ తర్వాత.